గొంగడి గొంగడి గడి గొంగడి ఒప్ప ఆ గొంగడి 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 స్వామి.
మాతా అన్నపూర్ణేశ్వరి కట్నం బయట గుట్టకి పైసలు వస్తాయి ఇప్పుడు కంగడాలు అటు నాకు పెళ్లి బాగా చేయమంటారు ఎవరైనా కూడా అందులో పసుపు నీళ్ళు మాట చతుర్బుద్ధి వినాశాయ ఓం దీపాయ అసలు జరుగు నువ్వు కాము వీడియో వస్తుంది జరుగు ఇంకా మైక్ బంగారి గిన్నెల రంగైన పన్నీరు సమ్మతి బంగారి గిన్నెల రంగైన పన్నీరు సమ్మతిగా అంగమను గుడి సుందరి తన నూనెలంట వచ్చింది అంగమను గుడి సుందరి తన నూనెలంట వచ్చింది బంగారి గిన్నెల రంగైన పన్నీరు సమ్మతిగా విందుగా బంగారి గిన్నెల రంగైన పన్నీరు సమ్మతిగా విందుగా
శ్రీ విరాట్ పోతులో జై గురు సాక్షాత్ ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటారవం తత్ర దేవతా విరాట్ పోతులో కళ్యాణము చూసమురానమ్మ శ్రీగిరో బ్రహ్మము గోవిందమ్మ కళ్యాణము చూసమురానమ్మ కళ్యాణము
వేటువోలిన వీర బ్రహ్మము వేటువోలిన వీర బ్రహ్మము వేటువోలిన వీర బ్రహ్మము వేటువోలిన వీర బ్రహ్మము వీడు తోడు గౌతము పరమౌనద ఏడు తోటిన నందమన్నద కళ్యాణము తోటమురారమ్మ నిర్మల తేజులు నిర్మల తేజులు నిర్మల తేజులు తపవతములు చేయు ఆశలము అదిగో వెళ్ళిరి కళ్యాణముతో తమురారమ్మ వీర బ్రహ్మము గోవిందమ్మ కళ్యాణముతో తమురారమ్మ వీర బ్రహ్మము గోవిందమ్మ కళ్యాణముతో తమురారమ్మ వీర బ్రహ్మము గోవిందమ్మ కళ్యాణముతో తమురారమ్మ శ్రీ కళ్యాణపు గోటును పెట్టి శ్రీ కళ్యాణపు గోటును పెట్టి శ్రీ కళ్యాణపు గోటును పెట్టి శ్రీ కళ్యాణపు గోటును పెట్టి మణిపాదికమును నొదుటను కట్టి మణిపాదికమును నొదుటను పెట్టి మణిపాదికమును నొదుటను కట్టి మణిపాదికమును నొదుటను పెట్టి ఆనిపూజములు రాముగా తినమున వెలసిన గోవింద బ్రహ్మము కళ్యాణముతో తమురారమ్మ శ్రీ వీర బ్రహ్మము గోవిందమ్మ కళ్యాణముతో తమురారమ్మ వీర బ్రహ్మము గోవిందమ్మ కళ్యాణముతో తమురారమ్మ వీర ఎవరన్నా స్వాముల వారికి ముగిలేలంటే కూడా ఏ వచ్చి ఇప్పుడు
ఎందుకంటే ఇక్కడ వివాహం జరిగింది కాబట్టి పిల్లగాడికి కానీ ఎవరికన్నా వధువుకే కానీ వరుణ్కే కానీ కట్నాలు వేసే వాళ్ళకి దయచేసి చేయవలసిన చూస్తాం. ఇప్పుడు శుభగడియలు కాబట్టి ఆల్రెడీ 5 అయింది కాబట్టి శుభగడియలు ఈ టైంలో చాలా శుభ పిల్లలు ఉంటాయి కాబట్టి ఈ సమయం వస్తే మీరు ధన్యులు కాక తప్పదు, ధన్యులు అవుతారు. ఇట్లా ఇప్పుడు వేసుకోండి. స్వామివారికి ఇచ్చిన ఇప్పుడు వేసిన మీ ఇచ్చిన పైసలు కూడా ఇప్పుడు ఇస్తే మాత్రము ఈ పెళ్లిళ్ళు ఇచ్చినవి శ్రీ వీర బ్రహ్మేంద్ర వారి యొక్క మఠానికి వెళ్తాయి కాబట్టి ఆ మఠం లోపలనే అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఈ పైసలు తీసుకోరు ఎవరైనా ఇస్తే ఆ మఠానికి అర్పిస్తారు అన్నది. పిల్లకు 50 రూపాయలు, పిల్లానికి 50 రూపాయలు. సిద్ధప్ప పైసలు ఒక్కటే కొలుముల శ్యామప్ప మరియు చెన్నమ్మ దంపతులు శ్రీ వీర బ్రహ్మేంద్ర వారి యొక్క వివాహ సందర్భంగా స్వామివారికి ఆడుతున్న వెండి ఉంగరాన్ని వాళ్ళు బహుకరించారు. వారిని ఎల్లప్పుడూ ఆ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ సమేతంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తీసుకో అన్నసారము నాగప్ప మామగారు బ్రహ్మేంద్ర స్వామికి అదేవిధంగా గోవింద మామకు 100 రూపాయల చొప్పున కట్నాలు పెళ్లి కట్నాలను ఇవ్వడం జరిగింది. వారిని కూడా స్వాముల వారు ఎల్లప్పుడూ సుఖశాంతంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సుంకరి సిద్ధప్ప గారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అదేవిధంగా స్వామివారి యొక్క దంపతులకు 100 రూపాయలు బహుకరించారు. వారిని సదాకాలం ఆ బ్రహ్మేంద్ర స్వాముల వారు రక్షించాలని కోరుతున్నాం. చింతకాయల దేవేంద్రమ్మ దంపతులు ఈ వివాహ సందర్భంగా స్వామివారి యొక్క వివాహం జరిగే సమయం లోపలనే 211 రూపాయలను బహుకరిస్తున్నారు, విరాళ కట్టంగా ఇస్తున్నారు. కాబట్టి వారిని కూడా స్వామివారి ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖశాంతంగా ఉంచాలని కోరుతున్నాం. కొలుముల నాగమ్మ దంపతులు స్వామివారి యొక్క వివాహోత్సవం లోపల కట్నంగా 201 రూపాయి వారు బహుకరించారు. వారిని కూడా భగవంతు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాపాడాలని కోరుకుంటున్నాం. గడ్డము ఆనంద్ గారు స్వామివారి యొక్క వివాహ సందర్భం లోపల 51 రూపాయి కట్నంగా ఇస్తున్నారు. కాబట్టి వారిని కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారు ఎప్పుడు కరుణించాలని కోరుకుంటున్నాం. ఈ కళ్యాణానికి 50 రూపాయలు గడ్డము అనిల్ గారు స్వామివారి యొక్క వివాహ సందర్భంగా 51 రూపాయలు కనుక అర్పించినారు. వారిని సదాకాలము ఆ శ్రీ విరాట్ గోవిందమ్మ సమేతంగా స్వామివారి వారి కుటుంబ సభ్యులను ఆశీస్సాల దీవించాలని కోరుతున్నాం. స్వామివారి పెళ్లి చేస్తున్న మన ఊళ్ళో అంటే ఎట్లా అల్లాపురం బుజ్జమ్మ అల్లాపురం బుజ్జమ్మ గారు శివకోటయ్య గారికి 50 రూపాయలు, అదేవిధంగా గోవిందమామకు 50 రూపాయలు, బ్రహ్మేంద్ర స్వామికి 50 రూపాయలు కానుక అర్పించిన సదాకాలం ఆ బ్రహ్మేంద్ర స్వామి కాపాడతారు. అరే మీరే చెప్పే అన్ని అక్కడే పడతాయి.
బ్రాహ్మణ వెంకటరమణ సమర్పించినటువంటి మహానుభావులకు 100 రూపాయలు విరాళం ఇచ్చినారు. వారికి సహాయ సుంకరి కృష్ణయ్య గారు ఈ గోవిందమ్మకు 100 రూపాయలు, అదేవిధంగా వీర బ్రహ్మస్వామికి 100 రూపాయలు, శివకోటయ్య గారు కూడా 100 రూపాయలు ఈ వివాహ సందర్భంగా వారికి అనుకూలంగా ఇచ్చారు. కాబట్టి వారిని కూడా స్వామివారు ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యులను దీవించాలని కోరుతున్నాం. ఈ కళ్యాణ వేదికకు గడ్డం రామరావు గారు 10 రూపాయలు విరాళం ఇచ్చినారు. బిడ్డ నవ్యశ్రీ గోవిందమ్మ పాత్రకు అంటే వివాహ సందర్భం వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క విరాళానికి మఠానికి వెళ్తాయి. కాబట్టి స్వామివారు వీళ్ళందరూ కూడా దీవించాలని ఆశిస్తున్నాం. ఇంకెవరు అంటే తొందరగా వద్ది శివరాజ గారు శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క వివాహ సందర్భంగా కట్నంగా 501 రూపాయలు కానుక అర్పించారు. స్వామివారు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలు సుఖశాంతంగా ఉంచాలని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుతున్నాం. ఈ కళ్యాణానికి కానుకగా శ్రీమతి శ్రీ చింతకాయల రామలమ్మ గారు 20 రూపాయల కానుకగా సమర్పించినారు. వారికి సదైన కళను ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులుగా మరి ఈ కళ్యాణానికి వచ్చిన బంధుమిత్రులందరూ కూడా భోజన తాంబూలాదులు స్వీకరించి మా ఆతిథ్యం స్వీకరించి మా మానాందింప చేయగలరని మిత్రులకు తెలియజేస్తున్నాను. ఫోన్ స్వామి
పల్లెల సాయిత్ర పల్లెర్ల సావిత్ర గారు గోవిందమ్మ పాత్ర మెచ్చుకొని 500 రూపాయలు కానుకర్పించినారు. వారి సదాకాలం మా బ్రహ్మేంద్ర స్వామి కాపాడారు. పల్లెర్ల సావిత్ర గారు శివకుటయ్య పాత్ర మెచ్చుకొని 200 రూపాయలు కానుకర్పించినారు. వారి సదాకాలం ఆ శ్రీ విరాట్ పుత్రులు వీర బ్రహ్మేంద్ర స్వామి కాపాడారు. కానీ
బతికి ఎదురాడాకు పరులా ఇంతటే పోతా బతికి ఎదురాడాకు పరులా ఇండ్లకు పోతూ ఒక పాట నవ్వకోయమ్మా గోవిందమ్మా పక పక నవ్వబో అమ్మా గోవిందమ్మా నడిచేటప్పుడు కళ్ళ శబ్దము వినరాదు నడిచేటప్పుడు కళ్ళ శబ్దము వినరాదు నగుచూను మాట్లాడ కమ్మా
సంతోషంగా పోయి సంతోషంగా పోయి రమ్ము తల్లి. జనని జనకులారా, బిడ్డ గోవిందా, ఇక నేను పోయి వచ్చేదను, నాకు సెలవు ఇవ్వండి. ఎల్లగా పోయి రమ్ము గోవిందా. అరుడే గలడమ్మా అటులాగదమ్మా అరుడే గలడమ్మా అయ్యో నీతుదా నీవో హరిరామేంద్ర హరియో వీరా బ్రహ్మ అరుడే గలడమ్మా అమ్మా గోవిందా, నీవు లక్ష్మీదేవివి, వారు విష్ణుమూర్తి, మీకు ఏమి కుదవా లేదు తల్లి. మీరు సంతోషముగా పోయి రమ్ము తల్లి. బిడ్డ గోవిందా, 9 మాసములు మోసి 16 సంవత్సరములు పెంచి ఇక ఈ సుకుమారుని రక్షించి భారము నీదే నాయనా. మామగారు నమస్కారములు. ఇక మాకిక సెలవు. వచ్చింది నాయనా, ఇక చల్లగా పోయిరమ్ము నాయనా. పోయి రమ్ము నాయనా.
కూర్చోండి.